వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీశైలంలో వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. 4వ రోజు నంది వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారు దర్శించుకున్న భక్తులు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి పారువేట. సంక్రాంతి మండపంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు. మహిళల కోసం ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు, వినోదాత్మకంగా కళాత్మకంగా రంగవల్లులను తీర్చిదిద్దిన మహిళలు. బోసిపోయిన ఓబులాపురం గ్రామం. కుటుంబ పోషణ కోసం సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణాల్లో గంగిరెద్దులను ఆడిస్తూ జీవనం సాగిస్తున్న ఓబులాపురం గ్రామస్తులు. ఇలపై ఇంద్రధనుస్సులు విరిసినట్లు, నింగిలోని చుక్కలన్నీ నేలపై వాలినట్లు రంగురంగుల ముగ్గులు ఆకట్టుకున్నాయి అని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీ 10, 11, 12, 13, 14 బ్లాకులో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆశీస్సులతో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను తెదేపా నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు ప్రారంభించి ఘనంగా ముగ్గుల పోటీలను ప్రారంభించారు. సంక్రాంతి ముగ్గుల పోటీలకు అనూహ్య స్పందన లభించింది. భారీ సంఖ్యలో మహిళలు హాజరై ముగ్గులు వేశారు. సంక్రాంతి పండుగ ప్రాశస్తాన్ని, సందేశాన్ని వివరిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముగ్గులను చిత్రీకరించారు. వివిధ ఆకారాల్లో రూపుదిద్దుకుంటున్న ముగ్గులు న్యాయ నిర్ణేతలను, చూపరులను ఎంతగానో ఆకర్షించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, నియోజకవర్గ షోల్ పిర్మాట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలను ఉద్దేశించి శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ముగ్గులు వేయటం మన సంస్కృతిలో ఒక భాగమన్నారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా మహిళలకు సాంప్రదాయ ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే సంక్రాంతి పండుగ రావటం, మన మహిళలు పెద్ద సంఖ్యలో ముగ్గుల పోటీలలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకోవటం ఆనందదాయకమని, గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలందరూ పండుగలకు దూరమయ్యారని, ఎక్కడా పండుగ వాతావరణం కనిపించలేదని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలందరూ ఆనందంగా పండుగలు నిర్వహించుకుంటున్నారని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర ప్రజలు పండుగ వాతావరణం అన్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు, దాతల సహకారంతో ఏర్పాటు చేసిన బహుమతులను ముగ్గుల పోటీ విజేతలకు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ పోటీల్లో గెలిచిన వారికి మొదటి బహుమతులను అందజేశారు. మొదటి బహుమతిగా వాషింగ్ మిషన్, రెండవ బహుమతిగా గ్రైండర్, మూడవ బహుమతిగా డ్రెస్సింగ్ టేబుల్, నాలుగవ బహుమతిగా మిక్సీ, ఐదవ బహుమతిగా టేబుల్ ఫ్యాన్, ఆరవ బహుమతిగా డిన్నర్ సెట్, ఏడవ బహుమతిగా డిన్నర్ సెట్, ఎనిమిదవ బహుమతిగా స్టీల్ వాటర్ క్యాన్, తొమ్మిదవ బహుమతిగా డైనింగ్ టేబుల్ ప్లాస్టిక్, 10వ బహుమతిగా రైస్ కుక్కర్గా నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కొప్పుల శ్రీనివాసులు, నాలి కొండయ్య యాదవ్, దొడ్డ రమణమ్మ, పఠాన్ ఆలియా భాను, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు వస్తా ఉంది. ఇటీవల అమెరికాలో ఒక కొత్త సంస్థ ప్రారంభిస్తా ఉన్నారు. ఆంధ్ర అమెరికన్ అసోసియేషన్ అని ఒక కొత్త అసోసియేషన్ స్థాపించి ఆ అసోసియేషన్ వారు ముగ్గుల పోటీలు కూడా నిర్వర్తిస్తా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. మొదటి బహుమతి 25 లక్షలు, రెండవ బహుమతి 15 లక్షలు, మూడవ బహుమతి 10 లక్షలు, నాలుగవ బహుమతి 5 లక్షలు, ఐదవ బహుమతి 2 లక్షలు. ఇలా ఎంతో ఉత్సాహభరితమైనటువంటి ప్రైజులను కూడా పెట్టి ప్రపంచంలో ఈ ముగ్గుల పోటీ అనేటువంటి సంస్కృతిని కాపాడాలని ఒక బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. కానీ రేపే చివరి రోజు. ఈ రోజు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ ముగ్గుల పోటీలలో, ఆ ముగ్గుల పోటీలలో మీ ముగ్గులు కూడా వస్తాయని నేను ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. ఒకవేళ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి వాళ్ళు మీ ముగ్గుల పోటీ దగ్గర మీరు నిలబడి పోటీ ఆ ఫోటో ఒకటి దిగండి. ఆ ఫోటో దిగితే దాన్ని నేను ఒక లింక్ చెప్తాను.
ఆ లింక్ లో అప్లోడ్ చేసుకోండి. ఏమన్నా మీకు కూడా ప్రైజ్ తగలొచ్చేమో, మీకు కూడా ప్రపంచ వ్యాప్తంగా మీరు వేసిన ముగ్గుకి గుర్తింపు రావచ్చేమో అని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా. వచ్చిందా మీ పంట పండినట్టే. ఒక ముగ్గుకు 25 లక్షలు, 15 లక్షలు, 10 లక్షలు ఇలా ప్రథమ బహుమతులు, 5 బహుమతులు పెట్టి ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా చేస్తా ఉన్నారంటే ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి. నేను ఆ ముగ్గుల పోటీకి నేను కూడా ఒక న్యాయ నిర్ణేతని. నేను కూడా మార్చి 28, 29 తారీఖులో అమెరికా వెళ్తా ఉన్నాను. ఈ ముగ్గుల పోటీల కన్వెన్షన్ కి ఈ ముగ్గులే కాదు, ఇంకా రీల్స్ ఉన్నాయి, అలాగే షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు పెట్టి వాళ్ళు ముఖ్య అతిథులుగా నన్ను కూడా ఆహ్వానించారు. నేను కూడా వెళ్తా ఉన్నాను. అంటే మన సంస్కృతి అనేది ప్రపంచ దేశాలు దాటి, సప్త సముద్రాలు దాటి ప్రపంచంలో ఎక్కడో ఉన్నటువంటి అమెరికా వరకు పాకిందంటే ఈ ముగ్గుల పోటీలకు ఉన్నటువంటి ఆ పేరు, ఈ ముగ్గుల పోటీలకు ఉన్నటువంటి ప్రతిష్టత ఎంతో ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మహిళా సోదరీమణులారా, త్వరలో మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీకు ఇచ్చినటువంటి హామీల్ని త్వరలో మన ప్రభుత్వం నెరవేర్చబోతా ఉంది. ఆల్రెడీ 3 సిలిండర్లు అనేవి మీకు వస్తా ఉన్నాయి. త్వరలో ఉచిత బస్సు సౌకర్యం, ఆ తర్వాత నెలకు 1700 రూపాయలు ఇంట్లో చదువుకునే పిల్లలకు డబ్బులు, ఇలా ప్రతి ఒక్క పథకాన్ని కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. కొందరు కావాలని ఆ పథకం ఇవ్వట్లేదు, ఈ పథకం ఇవ్వట్లేదని మిమ్మల్ని తప్పులో పట్టించే విధంగా చూస్తా ఉండొచ్చేమో. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు. మొత్తం నాకేసి వెళ్ళిపోయారు. ఆడ కనీసం నాకటానికి కాదు కదా, ఈకటానికి కూడా ఏమి లేకుండా చేసిపోయారు. ఆ పరిస్థితిలో ఈ రాష్ట్రం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతికి వచ్చింది. అటువంటి రాష్ట్రాన్ని ఈ రోజు కాపాడేదానికి మన ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఆహర్నిశలు కష్టపడి పనిచేస్తూ మన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే దిశగా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. చెప్పుడు మాటలు, తప్పుడు కూతలు మీరు సహించొద్దని, మీరు వినవద్దని మిమ్మల్ని మనసారా కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మీకోసం ఏర్పడ్డ ప్రభుత్వం, మీకు 100% న్యాయం చేయబోయేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వమే అని మీరు కూడా గమనించమని, గుర్తించమని వేడుకుంటా ఉన్నా. కొందరు కావాలని కుహారానా కొడుకులు అన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తా ఉంటారు. నేను ఒకటే మీకు చెప్తా ఉన్నా, ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తా ఉన్నా, మీకు మేమున్నాం, మీ కుటుంబాలకు మేము అండగా నిలబడతాం, మిమ్మల్ని అన్ని రకాలుగా కాపాడుకుంటాం, ఏ రకంగా అయినా సరే మీకు న్యాయం జరిగేలా చూసుకుంటామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా. అదే కాకుండా ఇందిరమ్మ ఫేజ్ 1, ఫేజ్ 2లలో ఇటీవల గతంలో 2007-8లలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు, హౌసింగ్ ఇచ్చారు. కానీ చాలా మంది నిరుపేదలు కట్టుకోలేక అలాగే వదిలేస్తే ఇటీవల అధికారులతో మాట్లాడి ఆ ఇంటికి 2.5 లక్షల రూపాయల డబ్బులు వచ్చే విధంగా చేద్దాము, చేస్తే ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకుంటారు, మనం కాలువలు, రోడ్లు, మంచినీళ్లు గిన ఏర్పాటు చేయగలిగితే ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ నెరవేరుతుందని చెప్పి కూడా అధికారులతో మాట్లాడారు. త్వరలో మీ సొంత ఇంటి కళ నెరవేర్చే విధంగా ప్రయత్నాలు సాగుతా ఉన్నాయి. మీ సొంత ఇంటి కళ నెరవేరుతుందని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా, మనవి చేసుకుంటా ఉన్నా. కాబట్టి ఈ ప్రభుత్వం గాని, నేను గాని మీకోసం కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వంతో ఉన్నామే గాని తప్పుడు కూతలు, తప్పుడు మాటలు మాట్లాడేటువంటి వారిని ఎవరిని కూడా ఉపేక్షించకుండా, ఎవరిని మాటలు నమ్మకుండా వాస్తవాన్ని గమనించమని మిమ్మల్ని అందరినీ మనసారా వేడుకుంటూ ఈ సంక్రాంతి పండుగ మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖ సంతోషాలు సంతోషంగా జరుపుకున్నారు.
వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో 4వ రోజు చేరుకున్న మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా పార్వతీ మల్లికార్జున స్వామి దేవస్థానం తరపున బ్రహ్మోత్సవ లీలా కళ్యాణం ఘనంగా నిర్వహించింది. ఈ కళ్యాణానికి చెంచు గిరిజనులను ప్రత్యేకంగా ఆహ్వానించిన దేవస్థానం ఈవో శ్రీనివాసరావు స్వామి అమ్మవారి కళ్యాణానికి వస్త్రాలు సమర్పించిన చెంచు గిరిజనులు ఐటీడీఏ పీఓ కేవి శివప్రసాద్ వెదురు బియ్యం ఆకులతో అలిన బాసికలు యజ్ఞోపవితం స్వామి అమ్మవారి బ్రహ్మోత్సవ కళ్యాణానికి గిరిజనులు సమర్పించారు. చెంచు గిరిజనులు పార్వతీదేవికి తమ ఆడపడుచుగా భావించి ఆనవాయితీగా బ్రహ్మోత్సవ కళ్యాణానికి చెంచు గిరిజనులు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ కళ్యాణానికి విచ్చేసిన చెంచు గిరిజనులకు దేవస్థానం తరపున వస్త్రాలు అందజేయగా ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ కేవి శివప్రసాద్, ఆలయ ఈవో శ్రీనివాసరావు, చెంచు గిరిజనులు, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో సంక్రాంతి సంబరాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో గల పట్టాభి రామస్వామి దేవస్థానం దగ్గర పండుగ వేడుకలు పురస్కరించుకుని మహిళలు భారీ సంఖ్యలో ముగ్గులు వేశారు. సంక్రాంతి పండుగ అంటేనే గుర్తొచ్చేది ముగ్గుల పండుగ. రంగురంగుల ముగ్గులతో వాకిట్లు నిండిపోతాయి. ఆ మధ్యలో గోబెమ్మలు మరింత ప్రత్యేకం. పూలు ప్రసాదం పెట్టి పూజలు కూడా చేయటం ఆనవాయితీ. ఈ సందర్భంగా సంక్రాంతి అంటే అతిపెద్ద పండుగని, ఈ పండుగ రోజు దూర ప్రాంతాల నుండి సొంత ప్రాంతాలకు వచ్చి అందరూ కలిసికట్టుగా ఇంటిలపాది ఆనందాలతో సంక్రాంతి పండుగ నిర్వహించుకుంటామని, గత రాత్రి నుండి ఉదయం వరకు ముగ్గులు వేస్తామని, మొత్తం 52 మంది వివిధ రకాల ముగ్గులు వేశామని, ఈ సంక్రాంతి ముగ్గుల పండుగ 40 సంవత్సరాల నుండి మా ప్రాంతంలో జరుపుకుంటామని మహిళలు తెలిపారు. గాంధీ బొమ్మ సెంటర్ శ్రీ పట్టాభి రామస్వామి దేవస్థానం దగ్గర ప్రతి సంవత్సరము ఒక 20 సంవత్సరాల నుంచి మేము ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. 3 రోజుల పండుగని మేము పెద్ద పండుగలాగా సంక్రాంతి జరుపుకుంటాము. మేము రాత్రి 10 గంటల నుంచి ముగ్గుల పోటీ స్టార్ట్ అయింది. తెల్లవారే వరకు కూడా 52 మంది పార్టిసిపేట్ చేసినారు. ప్రతి ఒక్కరూ కూడా చాలా మంచిగా ముగ్గులు వేసినారు. రాత్రి 10 గంటలకు మొదలుకొని ఉదయం తెల్లవారేసరికి 6 గంటల వరకు 50 మంది అలాగే ఓపికతోటి చాలా ఇంట్రెస్ట్ తోటి పండగ మీద అభిమానంతో ముగ్గుల మీద అలాగే అభిమానంతో తెల్లవారు 6 గంటల వరకు ముగ్గులు వేశారు. ఇప్పటికీ నిద్రపోకుండా ఎక్కడ దేవస్థానం దగ్గర అందరూ కూర్చొని ఉన్నారు. ఇదంతా కలిసి మెలిసి చేసుకోవడం వల్ల ఈ సంక్రాంతి మరింత పండుగగా అందరూ చేసుకున్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సంక్రాంతి పండుగ పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారికి పారువేట గ్రామోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారికి ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సంక్రాంతి పండుగ పురస్కరించుకుని స్వామివారి పారువేట గ్రామోత్సవం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సహకారంతో ఆలయ కార్యనిర్వహణ అధికారి గులమారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా ధనుర్మాస ఉత్సవాల్లో సంక్రాంతి పండుగ రోజున స్వామివారికి ఆలయ అర్చకులు, అప్పణాచారులు, నంద్యాల రంగాచారులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించి స్వామివారి ఆలయం నుండి సంక్రాంతి మండపం వరకు పారువేట గ్రామోత్సవం నిర్వహించారు. సంక్రాంతి మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించి సంక్రాంతి మండపంలో భక్తుల కోసం స్వామివారి దర్శనం ఏర్పాట్లను చేశారు. అనంతరం స్వామివారిని 4 మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పణాచార్యులు మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి నుంచి ఈ పారువేట కార్యక్రమం జరుగుతుందని, సంక్రాంతి పర్వదినం నాడు స్వామివారి ఆలయం నుంచి మాడవీధుల పారువేటతో వచ్చి సంక్రాంతి మండపంలో భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తారని, శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి దసరా మండపం సంక్రాంతి మండపాల్లో స్వామివారి కొలువు తీరి ఆ ప్రాంతానికి సమీపంలోని భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తున్నారని, వేల సంఖ్యలో మండపాలకు చేరుకుని స్వామివారి దర్శనాన్ని చేసుకుని తమ కోర్కెలు నెరవేర్చమని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారిని నామస్మరణతో వేడుకోవటం ఇక్కడ ప్రజల ఆనవాయితీ అని తెలిపారు. సంక్రాంతి పారువేట గ్రామోత్సవంలో రథసప్తమి కమిటీ సభ్యులు, స్వామివారి మోత కాపారులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 14వ తేదీ జనవరి మంగళవారం సంక్రాంతి పర్వదిన సందర్భంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ దేవస్థానం మార్కాపురం ప్రకాశం జిల్లా స్వామివారి ఇక్కడ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయలు పాటు చేసిన మండపంలో పారువేట ఉత్సవానికి వేంచేశారు. ఈ పారువేట ఉత్సవంలో స్వామివారు వేల మంది భక్తుల సమక్షంలో పూజా కార్యక్రమం నిర్వహించుకొని మరలా తిరిగి స్వామివారు 4 మాడ వీధుల గ్రామోత్సవానికి ఇచ్చి భక్తుల అందరికీ కూడా దర్శనమిస్తారు. ఈ సంక్రాంతి పర్వదిన సందర్భంగా స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకములు, తర్వాత సహస్రనామార్చన, తర్వాత భక్తుల
పూజలతో స్వామివారు ఉదయం నుంచి ప్రత్యేక అలంకారంలో దర్శనమిస్తున్నారు. రేపు కనుమ పండుగ రోజున అమ్మవారి అంటే ఆండాల అమ్మవారుని భోగి రోజు కళ్యాణం సందర్భంగా కోనేరు దగ్గర నుంచి పుట్టింటి సారె మహోత్సవాన్ని జరుపుకుంటాము. అందరూ కూడా భక్తులు వచ్చి అమ్మవారి సారె ఉత్సవంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాను. జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశవ. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరనంటాయి. 4వ రోజు బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి నంది వాహనాధీశులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైల ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరమిట్లు గొలుపుతూ భక్తులకు ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుండి అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఉత్సవ మూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో నంది వాహనంలో ఆవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నుల పండుగగా ఆలయ ప్రదక్షిణలు గావించారు. ప్రధాన ఆలయ రాజగోపురం గుండా నంది వాహనాధీశులైన స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా భజంత్రుల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవంలో విహరించారు. నంది వాహనంపై స్వామి అమ్మవార్లు క్షేత్ర పురవీధుల్లో విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నులారా దర్శించుకున్నారు. ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు, చెంచు గిర్జనుల నృత్యాలు, కోలాటాలు, డప్పు వాయిద్యాల నడుమ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని అనుమలవేడు గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి రోజు రామాలయంలో రాముల వారికి, శివాలయంలో పరమశివుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు మాజీ ఎమ్మెల్యే పిడతల రామభూపాల్ రెడ్డి, పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు జరిగాయి. సంక్రాంతి పండుగ రోజున రాముల వారికి, పరమశివుడికి ప్రత్యేకంగా గ్రామంలో పారువేట ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. పారువేటకు బెరకాయ కొట్టి పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి గ్రామోత్సవాన్ని అయ్యప్ప స్వామి మాలాదారులు పాల్గొని వైభవంగా నిర్వహించారు. ఎర్రగొండపాలెం పట్టణంలో వినుకొండ రోడ్లో ఉన్న ఆలయంలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామికి ఉదయం కన్యపూజ, గణపతి పూజ నిర్వహించారు. ఉదయం నుంచే వందల మంది అయ్యప్ప మాలాదారులు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప కన్యస్వాములు అయ్యప్ప విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హోమం నిర్వహించారు. ప్రత్యేక వాహనంలో అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక అలంకరణతో పల్లకిని తయారు చేసి ట్రాక్టర్ ముస్తాబు చేసి పట్టణంలోని పరువు వీధుల్లో ఊరేగించారు. అయ్యప్ప మాలాదారులతో పాటు ఆర్యవైశ్య యువజన సంఘంలోని యువకులు పాల్గొని భక్తి గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ ఈ గ్రామోత్సవంలో పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, మేళ తాళాలతో పట్టణాల్లోని పురవీధుల్లో ఊరేగింపు చేపట్టారు. అయ్యప్ప గ్రామోత్సవం సందర్భంగా పట్టణ వీధులు సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో కందూరి ఆదినారాయణలతో పాటు ఆలయ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు. బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ న్యూస్. ప్రకాశం జిల్లా దోనకొండలో సంక్రాంతి సందర్భంగా విజయ ఆంజనేయ స్వామి దేవాలయం ఆలయ ధర్మకర్త సిగిరిరెడ్డి బాలరెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో వివిధ గ్రామాల నుండి 132 మంది పాల్గొనగా యాంకర్ జ్యోతి పలు ప్రశ్నలతో మహిళలను ఉత్తేజపరిచారు. ముగ్గుల పోటీల్లో పాల్గొని పలువురు మహిళలు ఆనందంగా అలరించారు. ఈ దృశ్యాలను తిలకించేందుకు అధిక సంఖ్యలో పురుషులు, పిల్లలు, వృద్ధులు సైతం పాల్గొనడం జరిగింది. ముగ్గుల జ్యోతి పోటీలలో గెలుపొందిన వారిలో మొదటి బహుమతిగా కుట్టుమిషన్ అన్నారెడ్డి వెంకటేశ్వరరెడ్డి స్పాన్సర్ చేయగా సాయి లిఖిత వినుకొండ ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. రెండవ బహుమతిగా డాక్టర్ బెల్లంకొండ షెమిల్ గ్రైండర్ బహుకరించగా కైవసం చేసుకున్న టి నిహారిక దోనకొండ గెలుచుకున్నారు. మూడవ బహుమతిగా డ్రెస్సింగ్ టేబుల్ బత్తుల బ్రహ్మయ్య ఎర్రబాలెం బహుకరించగా దోనకొండ బిందు కైవసం చేసుకున్నారు. నాలుగవ బహుమతి మిక్సీ అచ్యుత శ్రీధర్ స్పాన్సర్ చేయగా డి వసుంధర నరసింహనాయుని పాలెం గెలుచుకున్నారు.
ఐదో బహుమతి కుక్కర్ అబ్దుల్ సాదిక్ స్పాన్సర్ చేయగా కె కావేరి దోనకొండ గెలుచుకోగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ ప్రైజులుగా స్టీల్ బిందెలు చీరలు అందించడం జరిగింది. అనంతరం ముఖ్య అతిథులుగా శాలువా కప్పి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వెన్న సుశీల, మచ్చు రమణ, ఎస్ఐ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వినుకొండ, పొదిలి, దర్శి, కొరిచేడు మండలంలోని పలు పల్లెల నుండి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త సిరిగిరెడ్డి బాలరెడ్డి వచ్చిన భక్తులందరికీ అన్న వితరణ చేయడం జరిగింది. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేవి పల్లెలు. వివిధ దేశాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి సంక్రాంతి పండుగ కోసం జనాలు గ్రామాల వైపు పరుగులు పెడుతుంటారు. సంక్రాంతికి ప్రతి గ్రామం బంధువులతో, స్నేహితులతో కలకలలాడుతూ ఉంటాయి. కానీ ఈ గ్రామంలో మాత్రం సంక్రాంతి పండుగకు అందరూ ఖాళీ చేసి పట్టణాలకు వెళ్లిపోతారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని చింతలపల్లె పంచాయతీ ఓబులాపురం గ్రామంలో సంక్రాంతికి దాదాపు గ్రామ ప్రజలందరూ ఖాళీ చేసి వెళతారు. గ్రామంలో మొత్తం 200 కుటుంబాలు ఉండగా 1-2 ఇళ్లలో ముసలివారు, ఒకరిద్దరు చిన్నపిల్లలు తప్పక అందరూ కూడా సంక్రాంతి నాటికి ఇళ్లకు తాళాలు వేసి వెళతారు. ఎందుకంటే ఈ గ్రామం మొత్తం గంగిరెద్దుల వాళ్ళు నివసించడమే కారణం. ఈ గంగిరెద్దుల కుటుంబాల వారు కుటుంబం పోషణ కోసం అందరూ ఎంతో కొంత సంపాదించుకోవడానికి ప్రతి సంక్రాంతికి బెంగళూరు, విజయవాడ, మైసూరు, హైదరాబాద్ లాంటి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతుంటారు. అక్కడ పండుగకు గంగిరెద్దులు ఆడించి పండుగ తర్వాత తిరిగి స్వగ్రామం చేరుకుంటారు. అందుకే ఈ గ్రామం అంతా కూడా సంక్రాంతికి ఖాళీ అవుతుంది. సంక్రాంతి రోజులలో ఈ గ్రామంలో దాదాపు ప్రతి ఇంటికి కూడా తాళం వేసి ఉండటం జరుగుతుంది. ఉన్న ఒకరిద్దరు వృద్ధులు, చిన్నపిల్లలు కూడా పండుగ చేసుకునే వాతావరణం కనిపించదు. రాష్ట్రమంతా అన్ని గ్రామాలలో సంక్రాంతి శోభ కనిపిస్తుంటే ఇక్కడ మాత్రం నిర్మానుష్యంగా దర్శనమిస్తుంది. ఈ గ్రామంపై ప్రతి సంవత్సరం కూడా అందరూ చర్చించుకోవటం విశేషం. వాళ్ళం సారు, మేము ఇంటి దగ్గర ఎవరు లేరు. మా చుట్టాలు, మా పక్కాలంతా మా 200 ఇండ్లు ఉన్నాయి. ఎవరు లేరు మా ఇండ్లలో. అందరు అక్కడ బెంగళూరు, మైసూరు, తుమ్కూరు అక్కడ పోయినరు. మేమేదో ముసిలో మా పిల్లలు చదివించుకుంటే మేము ఇంటికాడ ఉన్నాం. సంక్రాంతి పండుగ చేయాలంటే మా ఊర్లో ఎవరు లేరు కాబట్టి సందలు లేదు మా ఊర్లో. సంక్రాంతి అంత మాత్రమే సారు మేము ఉండేది. సంవత్సరం ఎట్లే ఉంటుంది సారు మా ఊర్లోను. మా ఊర్లో ఏం సందలం ఉండదు. మేమేదో ముసిలోళ్ళం ఉండము. ఇళ్ళకాడ పిల్లలు మేము ఉండేది. నా పేరు విజయ్, మాది ఓబులాపురం గ్రామం, చింతలపల్లి పంచాయతీ, కొమరోలు మండలం. సంక్రాంతి సందర్భంగా మా ఊర్లో పండగ చేయాలని అందరికీ కోరిక ఉంది. కానీ మా ఊర్లో గంగిరెద్దులు ఎక్కువ ఉండడం వల్ల, వాళ్ళు దేశాలకు అక్కడికి వెళ్ళడం వల్ల చిన్న పిల్లలు, ముసలి వాళ్ళే ఇక్కడ ఉంటారు. పండగ శోభ అనేది మా ఊరికి కొంచెం తక్కువగా ఉంది, వెల్తీగా. సంక్రాంతి మా ఊర్లో పెద్దగా చేయరు. ఇక్కడ ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు తప్ప ఎవరు లేరు. అందుకు పండగ అనేది సక్రమంగా చేయరు మా ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా బెంగళూరు, మైసూరు, హైదరాబాదు వెళ్తారు. అందువలన పండగ అనేది సక్రమంగా చేయడం లేదు. వాళ్ళం సారు, మేము ఇంటి దగ్గర ఎవరు లేరు. మా చుట్టాలు, మా పక్కాలంతా మా 200 ఇండ్లు ఉన్నాయి. ఎవరు లేరు మా ఇండ్లలో. అందరు అక్కడ బెంగళూరు, మైసూరు, తుమ్కూరు అక్కడ పోయినరు. మేమేదో ముసిలో మా పిల్లలు చదివించుకుంటే మేము ఇంటికాడ ఉన్నాం. సంక్రాంతి పండుగ. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మకర సంక్రాంతి సందర్భంగా మహిళలకు దేవస్థానం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించింది. ఆలయ దక్షిణ మాడ వీధులలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో 32 మంది మహిళలు పాల్గొన్నారు. ముగ్గుల పోటీలో గెలిచిన 3 మహిళలకు బహుమతులు దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. అలాగే ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలందరికీ కూడా అమ్మవారి శేషవస్త్రాలు, లడ్డు ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయాలతో రంగవల్లులకు ఎంతో ప్రాధాన్యత ఉందని, పురాణాలలో పలు చోట్ల ముగ్గులు ప్రస్తావించబడ్డాయని, ముగ్గులు శుభానికి, మంగళతత్వానికి ప్రతీకగా భావిస్తారని, ఇంటి ముగ్గుల రంగులతో తీర్చిదిద్దిన ముగ్గులు చూసి లక్ష్మీదేవి ఆనందిస్తుందన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కలిగించాలనే భావనతో దేవస్థానం ఈ ముగ్గుల పోటీలు నిర్వహించామని, మాడవీధుల మహిళలు వేసిన ముగ్గులు అన్ని కూడా శ్రీ స్వామి అమ్మవార్లకు కైంకర్యంగా భావించాలని ఈవో ఎం శ్రీనివాసరావు అన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు పురస్కరించుకుని గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు నూతన పెద్ద గుండు, చిన్న గుండు ఏర్పాటు చేశారు. గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పురోహితులు కట్టా సతీష్ శాస్త్రి నూతన గుండ్లను వేద మంత్రోచ్చరణల మధ్య పూజలు నిర్వహించి మంగళ హారతి ఇవ్వడం జరిగింది. అనంతరం గుండు పందెంకు యువకులు గ్రామ పెద్దల వద్ద తమ పేర్లు నమోదు చేసుకుని గ్రామ పెద్దల సమక్షంలో గుండు పందెం నిర్వహించారు. ఈ గుండు పందెంలో ప్రతిభ కనబర్చిన యువకులకు గ్రామ పెద్దలు బహుమతులను ప్రదానం చేశారు. రాచర్ల మండల కేంద్రంలో పండుగలు పురస్కరించుకుని నూతన గుండు పందెం వేయటంతో గుండు పందెం తిలకించడానికి గ్రామ ప్రజలు, చుట్టుపక్కల నుంచి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దోనకొండ మండలం నరసింహనాయుడుపాలెం గ్రామంలో హఠాత్తుగా మృతి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నలగడ్డ జయరావుకు టీడీపీ నాయకులు వీరపనేని వెంకన్న చౌదరి నివాళులు అర్పించారు.
దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కొట్టిపాటి లక్ష్మి మరియు డాక్టర్ కడియాల లలితా సాగర్ ఆదేశాల మేరకు మండల టీడీపీ నాయకులు వీరపనేని వెంకన్న చౌదరి బాబు మృతి చెందిన జయరావు కుటుంబ సభ్యులకు మట్టి ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి నివాళులు అర్పించారు. ప్రభుత్వం తరపున రావాల్సిన రాయితీలను పొందేందుకు నా వంతుగా సహకరిస్తానని తెలిపారు. జయరావుకు నివాళులు అర్పించిన వారిలో మండల టీడీపీ నాయకులు షేక్ సుబానీ, సింగంనేని హనుమంతరావు, రామగిరి మీరావాలి, పురుషోత్తం సత్యానందం, బత్తుల బాలయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో పండుగ వాతావరణం నెలకొంది. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఆనందోత్సవాల మధ్య పండుగను ఘనంగా నిర్వహించారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగను పురస్కరించుకుని గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల సహకారంతో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలకు గ్రామ పెద్దలు బహుమతులు ప్రదానం చేశారు. మద్యం మత్తులో ఆయిల్ ట్యాంకర్ను చెట్టుకు ఢీకొట్టి డ్రైవర్ గాయాల పాలైన ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని తాటిచెర్ల పంచాయతీ మత్తాసుపల్లె గ్రామం వద్ద అనంతపురం అమరావతి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుండి కొమరోలు మండలం మీదుగా కడపకు బయలుదేరిన ఆయిల్ ట్యాంకర్ మంగళవారం రాత్రి 10:30 సమయంలో ముత్రాస్పల్లె వద్ద వేగంగా వెళ్తూ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. డ్రైవర్ మద్యం మత్తులో వేగంగా వెళ్లడం వల్లే అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. లారీలో డ్రైవర్ ఒకడే ఉండటం, డ్రైవర్ కూడా ఏం జరుగుతుందో తెలియనంత మద్యం మత్తులో ఉండటంతో స్థానికులు అక్కడికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ను లారీ నుంచి కిందకు దించారు. అతని వద్ద మద్యం దుర్వాసన వస్తుండటంతో మద్యం సేవించినట్లు స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్వల్ప గాయాలైన డ్రైవర్ను గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.